విశ్వాసము తగ్గిపోతుందన్న పరిస్థితుల్లో యూ షుడ్ ఆస్క్, ఇంక్రీజ్ మై ఫెయిత్. ఏం అడుగుదామండి? శిష్యులు అడిగారు చూడండి, నా విశ్వాసాన్ని అధికపరచు ప్రభా, మా విశ్వాసాన్ని అధికపరచు, ఇంక్రీజ్ మై ఫెయిత్. మరణపాయంలో నుండి, అంటే దెయ్యాల చేత పీడించబడుతున్న వారి తండ్రి, ఆ కుమారుడు ఒక తండ్రి, నీ వలనైతే ఏమైనా చేయయ్యా. ఈరోజు ఎంతమంది అంటున్నారండి, నీ వలనైతే చేయయ్యా. నిజంగా విశ్వాసం ఉందా? దేవుడు చేస్తాడనే విశ్వాసం ఉందా? అందరికీ చేస్తావు, కానీ నాది కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ప్రభా, నీ వలనైతే చెయ్యి అని చెప్తున్నారు ఎవరైనా? అయితే యేసు ప్రభు అటువంటి వారికి ఏం చెప్పారంటే, ఆయనకి ఇచ్చిన సమాధానం ఏంటండి? నమ్ముట నీ వలనైతే. ఏది గట్టిగా చెప్పండి? మీకు నమ్మటము సాధ్యమవుతుందా? మీకు సాధ్యమైతే ఆయనకి సాధ్యమవుతుంది. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ మాటకి ఆ తండ్రి చెప్పిన మాట, నా అపనమ్మకాన్ని, నా అవిశ్వాసాన్ని క్షమించు. హెల్ప్ మీ టు ఓవర్కమ్ మై డిస్బిలీఫ్ లార్డ్. ఈరోజు ఎంతమంది ప్రార్థన అండి అది? నా అవిశ్వాసాన్ని ఓవర్కమ్ చేసే నా కృపను దయచి. జరుగుతున్నా జరగకపోయినా నేను సేవించే దేవుడు నమ్మదగిన దేవుడు. నేను సేవించే దేవుడు సర్వాధిపతి అయిన దేవుడు. నేను సేవించే దేవుడు నేను అనుకున్నట్టు, నేను అనుకున్న టైంలో, నేను అనుకున్న స్థితిలో చేయాలని కాదు. ఆయన ఏది చేసినా అంతా నా మేలుకే అన్నవారు ఉన్నారా? ఇది పాడే పాట సండే స్కూల్ పాట, కానీ చాలా అర్థవంతమైన పాట. ఈరోజు విశ్వాసములో ఎవరైనా కలవరపడుతున్నట్లయితే, వేవరీ ఫెయిత్ ఉన్నట్లయితే, ఈరోజు దేవుని ఆత్మ ద్వారా విశ్వాసము దృఢపరచబడును గాక. ఆమేన్.